జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని మన చేతిలోనే ఉంటాయి. చాలామంది అరే యవన కాలంలో ప్రభు కొరకు బ్రతకాలరా, యవన కాలంలో దేవుని కొరకు నిలబడాలరా, చెడ్డ విషయాలు వదులుకోవాలరా, వినరు. తర్వాత బాధపడే రోజు ఒకటే వస్తుంది. చాలామంది ఎవరు వినరు. యుద్ధం చేసే వయసు యవన కాలమే, ప్రభు కొరకు బ్రతికే వయసు కూడా యవన కాలమే. యవనగాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి, యవన బలాన్ని దేవుని కొరకు ఎంత చక్కగా సమర్పించడానికి ఇష్టపడాలా. కానీ బైబిల్ ఏముందంటే మన దేహం దేవుని ఆలయం. ఎవరి ఆలయం అంట? ఇది ఎవరి ఆలయం? ఆలయం. ఇప్పుడు ఈ ఆలయంలో మీరు బాగా ఆలోచించండి. మీరు ఇప్పుడు ఇది మందిరం లోపలికి వచ్చారు కదా, చెప్పులు వేసుకుని వస్తారా? రారు. రెండోది, మందు బాటిల్ పట్టుకుని వస్తారా? సిగరెట్ పట్టుకుని వస్తారు. ఎవడైనా పాకెట్లో పెట్టుకుని వస్తారు. అలాంటి వచ్చి దరిద్ర పేదలు కూడా ఉన్నారు. కొంతమంది పాకెట్లో దాచుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దరిద్ర పేదలు ఉంటారండి అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది క్రిస్మస్లో ఇప్పుడు మందిరం వెనకాలి మందు ఆగి వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నిజమే చెప్తున్నా, బాగా ఆలోచించండి. అంటే ఇది ఎందుకు లోపల తీసుకురావట్లా చెప్పండి? పరిశుద్ధ స్థలం, ఇది దేవుని కదా. అంటే ఈ దేవుని ఆలయంలో అడ్డమైన తీసుకురాం, అంతే కదా, అవునా కదా? మరి ఈ ఆలయంలోకి ఎందుకు తీసుకొస్తున్నాం? ఇది కూడా ఎవరి ఆలయం? దేవుని ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడికి వెళ్తుంది? మందిరానికి వెళ్తుంది, మంచి ప్లేస్లకి వెళ్తుంది. ఈ కళ్ళు ఏం చూస్తున్నాయి? బైబిల్నే చూస్తున్నాయా? అడ్డమైన చూస్తున్నాయా? ఈ చేతులు ఏ పని చేస్తున్నాయి? మంచి పనులు చేస్తున్నాయా? అడ్డమైన పనులు చేస్తున్నాయా? కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? మంచి ప్రదేశాలకు వెళ్తున్నాయా? పనికిమాలిన ప్రదేశాలకు వెళ్తున్నాయా? మీకు అర్థమైందా? నీ మైండ్ మంచి విషయాలు ఆలోచన చేస్తుందా, చెడ్డ విషయాలు ఆలోచన చేస్తుందా? అంటే ఈ దేహం ఎవరి ఆలయం? ఇప్పుడు ఈ ఆలయాన్ని కూడా మనం ఎలా చూసుకోవాలా? మరి పనికిమాలిన మాటలు ఎందుకు వస్తున్నాయి? పనికిమాలిన చూపులు ఎందుకు వస్తున్నాయి? పనికిమాలిన తలంపులు ఎందుకు వస్తున్నాయి? అంటే ఈ ఆలయం ఎవరిది? బైబిల్ ఏమని తెలుసా? ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని. ఇప్పుడు చెప్పండి, నిన్ను పాడు చేసేది ఎవరు? ఇప్పుడు ఫస్ట్ నువ్వే. తర్వాత ఎవరు చేస్తారు? అప్పుడు దేవుడు నువ్వే చేసుకున్నారా? నేనేం చేయను? నీ ముందే చెప్పానుగా ఇది దేవుని ఆలయమని, ఇది పరిశుద్ధమైన ఆలయమని, నువ్వు కుదురుగా ఉండాలని చెప్పానుగా. వినలా, నేనేం చేయమంటావు? కోపం వస్తారాదా? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవడన్నా మందు బాటలు అలా పోసాడు అనుకోండి, ఇసిరాడు అనుకోండి మీ వాకిట్లోకి, ఏం చేస్తారు మీరు? కత్తేసుకుని వచ్చేస్తారు అవసరమైతే. ఎరా పొద్దున్నే తుడిచండి రా. లేడీస్ అయితే అలా ఊరుకోరు, చీపురు కట్టుకుని వచ్చేస్తారు మొహమాట లేకుండా. వాళ్ళ బాధ ఏంటంటే ఇల్లు పోయిందని బాధ కాదు, వాకలు పొద్దున్నే తుడిచాను మళ్ళీ ఎక్కడ తొడవాలి నేను, అది వాళ్ళ బాధ. ఇంతగానే వాస్తవంగా అదే కదా. ఆలోచించండి, మీ ఇంట్లో క్లీన్ చేసుకున్న ఇంటిలో ఎవడో ఒక మందు ప్యాకెట్టో లేకపోతే సీసానో సిగరెట్ ప్యాకెట్టో ఏదో చెత్తో పట్టుకొచ్చి పడేస్తే అంత కోపం వస్తుందే, మరి ఇది ఎవరిల్లు? దేవుని ఆలయం. ఈ ఆలయంలో నువ్వు అడ్డమైన పనులు చేస్తూ ఉంటే ఆయనకు రాదా కోపం? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే మీకు సంబంధించిన ఏ వస్తువులు ఎవరైనా టచ్ చేస్తే మీకేమొస్తుంది? కోపం వస్తుంది. అడ్డమైన మీ ఇంటి దగ్గర వేస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మరి అడ్డమైనవన్నీ కూడా నీ మెదడులోకి ఎందుకు వెళ్తున్నాయి? తినకూడని వస్తువులు, తినకూడనివి ఎందుకు నీ
అర్థమవుతుందా? అంటే పాన్ పరాగులు, గొట్కాలు, కైన్లు గడ్డిలాగా నవ్వులుతారు కదండి. నవ్వులుతారు. ఒకడు ఇలా పెట్టుకుంటాడు, ఇలా పెట్టుకుని ఎంతసేపు ఆడు ఎక్కడ పోస్తాడో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వస్తూ ఉంటాడు. దరిద్ర పేద ఏం పెట్టుకుంటాడు నోట్లో? గడ్డి. అది పాన్ పరాగులు, కైనీలు, గొట్కాలు పెట్టుకునే వాళ్ళు లేరా? ఇంకే చాలా ఉన్నాయంట, మరి ఆ పేర్లు నాకు తెలియదు కానీ చాలా ఉన్నాయంట దాంట్లో. సో అలాంటివన్నీ ఈ ఆలయంలో పడేస్తే మరి ఎవరి కోపం వస్తుంది? ఎవరి కోపం వస్తుంది? దేవుడి కోపం వస్తుంది కదా. అంటే మన ఇంటిని మనం ఎంత భద్రపరుచుకుంటామో ఈ ఇంటిని కూడా భద్రపరుచుకోవాలి. ఇది మన ఇల్లు కాదు. ఎవరిల్లు? ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని ఆయన రక్తం చేత విలువ పెట్టి కొన్నాడంట. ఏం చేశాడంట? కొన్నాడు. ఇంకో చోట ఏమన్నా తెలుసా? ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడంట. విమోచించడం అంటే అర్థం తెలుసా మీకు? విమోచించడం అంటే అర్థం తెలుసా? తెలీదా? విమోచించడం అంటే దాని అర్థం ఏంటంటే, సపోజు మీరు ఏదైనా తాకట్టు పెట్టారండి, ఒక వస్తువు తాకట్టు పెట్టారు, ఇంకా మీ వల్ల మీరు విడిపించలేకపోతున్నారు. సపోజ్ మీరు తాగే వాళ్ళకి బాధ తెలుతులేండి, ఇంట్లో పాత్ర బట్టికలు పెట్టడం, భార్య పుస్తులు పెట్టడం, భార్య ఇంకా అన్నీ పెట్టేస్తారు కదా. అలా కాకుండా మీరు కూడా ఏదైనా కొన్ని అవసరతలు వచ్చినప్పుడు మీ బంగారమో వెండో కొన్ని వస్తువులు బట్టికెళ్ళి ఏం పెడతారు? పెడతారు. అయితే కొంతకాలం గడిచింది, వడ్డీ పెరిగిపోయింది. వడ్డీ పెరిగిన తర్వాత అసలు కంటే వడ్డీయే ఎక్కువైపోతూ ఉంటుంది. వడ్డీ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు ఏమని, అరే నీకు వడ్డీ పెరిగిపోయింది, అంటే నీ విడిపించుకో అని అంటే నా వల్ల కాదు అన్నారు అనుకోండి. అప్పుడు నా అలాంటి వాడు ఎవడో ఒకటి వచ్చాడు, ఇంకా నీ వల్ల కాలేదు కదా, సరే నేను విడిపిస్తా అని చెప్పి డబ్బులు నేను ఇచ్చాను. ఇప్పుడు ఆ వస్తువు మీద హక్కు ఎవరికి ఉంటుంది? కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శరీరంతో, నీ దేహంతో పాపానికి, సాతానికి బానిస అయిపోయావు. ఆ పాపం నుంచి నువ్వు విడిపించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకా నీ వల్ల కాదు అని అర్థం చేసుకుని పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తము చేత మనల్ని విమోచించాడు. అంటే మనల్ని విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట. ఏం పెట్టాడండి? ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఇప్పుడు మనం ఎవరి సొత్తు? బైబిల్లో ఉంది, మీరు నా సొత్తు. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని ఏం పెట్టుకున్నా? ఏంటి విలువ అంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడండి? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన ప్రాణాన్నే మన కొరకు పెడితే ఇప్పుడు దీనిపై హక్కు ఎవరికి ఉంది? హక్కు ఉంది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? అరే బాబు, ఇప్పుడు నేను విడిపించానండి. విడిపించిన తర్వాత నేను వచ్చి ఇదిగో నీ బంగారు చైను నువ్వు విడిపించుకోలేకపోయావు కాబట్టి నేను విడిపించాను, అలాగే నేను పట్టుకెళ్ళను, నా కొద్ది హక్కు ఇదిగో నువ్వే తీసుకుని ఇక నుంచి అయినా ఇలాంటి పనులు చేయకు, ఇంకెప్పుడే తాకట్టు పెట్టద్దు, నీ దగ్గరే జాగ్రత్త పెట్టుకో అని ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు పర్మిషన్ ఎవరికి ఇచ్చాను? వాస్తవానికి దాని మీద హక్కు ఎవరికి ఉంది? నాకు. నువ్వు మళ్ళీ వెళ్ళి పెట్టావు అనుకోండి, కోపం ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. ఆ రోజు ఫోన్లే కదా అని విడిపించాను కదా, మళ్ళీ పనికి మళ్ళీ పని ఎందుకు చేసావు అడుగుతాను కదా. దేవుడు కూడా అదే అంటాడు. అరే నువ్వు పాపంలో కూరికిపోతే నిన్ను నేను విమోచించా. ఏం పెట్టి? గట్టిగా చెప్పాలా? అంటే నా ప్రాణాన్ని ఇచ్చి కొన్నాను కదా, ఇప్పుడు నీ మీద హక్కు నాకు ఉంది. అయినా మళ్ళీ ఎవరి చేతిలో పెట్టా? నీకు ఫ్రీడమ్ ఇచ్చా. అరే నిన్ను కాపాడుకో అని నీకు ఇచ్చేసా. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అడ్డమైన పనులు చేస్తున్నావు. మరి కోపం వస్తారా? అదా ఇప్పుడు చేసిన పనే మళ్ళీ మరలా రిపీట్ చేయొచ్చా? బైబిల్ ఏం తెలుసా? నువ్వు మరలా రిపీట్ చేస్తూ ప్రభువా అంటే వినడు. ఆయన చెప్తున్నాడు పద్దాక నువ్వు రిపీట్ చేస్తే కుదరదు. నువ్వు పదే రిపీట్ చేస్తున్నావు అంటే బాహటంగా ఆయన ఏం చేస్తున్నావు? సిలువేస్తున్నావు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు, ప్రార్థన చేస్తారు. కుదరదు. బైబిల్లో ఏముంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకుని, చెప్పాలి గట్టిగా, ఒప్పుకుని. అలాగే ఉందా? అలానే ఉందా? అలా కాకుండా పాపం చేయి ప్రార్థన చేయి. నువ్వు జీవితాంతం అలాగే చేస్తూ ఉండు అనడా? మరి పదే ఎందుకు చేయాలా? మానాలి వద్దా? మారాలి, మార్చుకోవాలి, మార్చుకుని తీరాలి. దీంట్లో డౌట్ లేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు,
ప్రార్థన చేస్తారు. పాపం చేస్తారు. ఎంతకాలం అంటాడు దేవుడు? ఎంతకాలం సహించాలి? నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అన్నాడా లేదా ఆయన? అంటే పాపం చేసి ప్రభా చేసేసాను ప్రభా, ఇది ఒక్కసారి క్షమించు ప్రభా, ఎన్నిసార్లు క్షమించాలరా అంటాడు దేవుడు. ఒకసారి, 2 సార్లు, 3, ఇంకా నువ్వు రిపీటెడ్గా చేస్తూనే ఉంటావా? మానవా? మానకుండా అలాగే ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? మీకు అర్థం? బైబిల్ ఏమని తెలుసా? నువ్వేం చేసినా నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నావా? ఈ పాపాలని నీ కళ్ళెదుట పెట్టి కడిగి పడేసే రోజు ఒకటి వస్తుంది. నేను మౌనంగా ఉండడం వల్ల నీ వంటి వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఏం చేసినా దేవుడు క్షమిస్తున్నాడుగా, ఏం చేసినా శిక్ష రాలేదుగా, ఏం చేసినా బాగానే ఉన్నానుగా అని అనుకుంటున్నావా? అలా అనుకుని నీలాంటి వాడిని అనుకుంటున్నావు. కాదు, ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వేమేం చేసావో నీ కళ్ళ ముందు పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ వాయించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రాకముందే నీ పాపాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టు. అది ఏదైనా, అబద్ధమా, త్రాగుడా, జోదమా, ఏదైనా. మీకు అర్థమైందా? మొన్న ఒక తమ్ముడు, ఒక హిందూ కుర్రాడు, ఆ తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య మీ సాక్షి విన్నానా నేను, అయితే మీరు జోదం బాగా ఆడేవారు కదన్నా, నేను కూడా వెళ్తున్నానన్న గుండాటికి, డబ్బులు రావట్లేదన్నా, మీ గురించి చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు వచ్చే ఆ టెక్నిక్ ఏదో నాకు చెప్పన్నా అన్నాడు. నేను అన్నాను, అరే నిజమే అది, ఏం మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు, కానీ నేను జోదంలో అడుగు పెడితే నాకు డబ్బులు వచ్చాయి. భూప్రపంచంలో ఎవరికి రావు, చాలా తక్కువ మంది ఉంటారు, కానీ మనం హ్యాండ్ పెట్టామంటే డబ్బు రావాల్సిందే, అలా ఉండేది. అయితే ఆడు అంటున్నాడు, అనే ఆ టెక్నిక్ ఏంటి చెప్పంటే, అప్పుడు నేను అన్నాను, అరే తిప్పే విధానం ఉంటుంది, నేను చూస్తే చెప్పగలను కానీ నీకు టెక్నిక్ ఏం చెప్పలేను. అన్నయ్య పని చేయన్నయ్య, నేను వెళ్తాను, కొంచెం నువ్వు కట్టుకుని వచ్చి అని అంటున్నాడు. ఒరే నేను పాస్టర్ రా, ఒక దైవజనుడిని దేశవ్యాప్తంగా అనేక హృదయాలను కదిలిస్తూ దేవుడు వాడుకుంటే ఆ పనికి వాళ్ళు అనే ప్లీజ్ అని చాలా డబ్బులు పోగొట్టుకుని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, నేను కనిపెట్టుకుంటానంట, నాకు అన్నీ కట్టేస్తాడంట, స్పెడ్స్ పెడతాడంట, బట్టలు వెరైటీ వేస్తాడంట. అప్పుడు నేను అన్నాను, రే నేను బట్టలు మారిస్తే ప్రజలు కనిపెట్టలేరు, కానీ నేను వెళ్ళిన ప్రదేశాన్ని ఎవరు కనిపెట్టగలరు కదా. ఒకటే చెప్పాను, నేను వదిలేసిన రోజే డిసైడ్ అయ్యాను, మరలా దాని వంక నేను వెళ్ళగలను మారు వేషంలో, నేను వెళ్ళగలను డ్రెస్ మార్చుకొని, కానీ నా హృదయం కదా మారాల్సింది. నేను వెళ్ళకూడదని తీర్మానం చేసుకుంటే నా మైండ్లో కూడా ఆలోచన రాకూడదు. ఇంకా నేను అక్కడ వెళ్ళాలి అనే తలంపు వస్తేనే నేను మరలా పాపం చేసినట్టే. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటనంటే, అది వదిలేసా, అది ఇష్టపూర్వకంగా వదిలేసా. ఎలా వదిలేసా? ఇష్టపూర్వకంగా. నాకు లాభం తెచ్చేదే, డబ్బులు వచ్చేదే. మీకు అర్థమైందా? నేను అలా వెళితే కుర్చీ వేసి ఇచ్చేవారు నాకు. ఎందుకని మనం డబ్బులు అలా కాసేవాళ్ళం, అలా చెక్కులు అలా తీసి అలా వేస్తూ ఉంటే గచగచలు ఆడిపోయేవారు. అలా సార్ ఒకసారి అయితే, సార్ మీరు మానేయండి సార్ అన్నాడు, తట్టుకోలేక. నిజమండి, అలా ఆడేవాడిని నేను. ఇప్పుడు కూడా వాళ్ళు బతికే ఉన్నారు, నన్ను చూస్తే గుర్తుపడతారు, ఏంటి పాస్టర్ గారు అయిపోయారా అనే టైప్లా. అంటే చెప్తున్నా, అంత బ్రాండ్ వేసాను నేను ఆ జోదంలో, అంటే అంత ముద్ర వేశాను. అందరినీ గుర్తుపెట్టుకోరు కదా, బాగా వాళ్ళకి కొంతమంది మైండ్లో ఉంటారు కదా, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్, నెంబర్ 1 ప్లేస్లో నేను ఉంటా, దాంట్లో సందేహం లేదు. అంటే అంత ఇష్టంగా ఆడేవాడిని. ఇప్పుడు చెప్తాను, అంత ఇష్టంగా ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నా, అంత ఇష్టంగా దేవుని కొరకు కష్టపడుతున్నా, అంత ఇష్టంగా దేవుని పరిచర్య చేయాలని తపన కలిగి ఉన్నా. అంటే నాకున్న ఇష్టం మారింది, నాకున్న అలవాట్లు మారాయి, నాకున్న ఆ ఆప్షన్స్ మారాయి. ఇప్పుడు నా ఇష్టపూర్వకంగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నా. అంటే ఇప్పుడు నాకు ఇష్టం అయ్యేది దేవుని పరిచర్య మాత్రమే, అది కాదు, అది నాకు లాభం తెచ్చేదే, డబ్బులు వచ్చేదే, కానీ నాకు అది ఇష్టం లేదు. మోషే గారు ఒక మాట అంటాడు, నేను ఏమేమి లాభకరములను ఎంచుకున్నానో అవి నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ఏది మనకు లోకంలో లాభాన్ని తెచ్చేదో అది నాకు నష్టం, నాకు వద్దన్నాడు. పౌలు గారు అన్నాడు అన్నమాట, మోషే పెంట అన్నాడు. మీకు అర్థమైందా? అంటే ఇవన్నీ, అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏమయ్యాయి?
ఏమయ్యాయి? మారాయి. అంటే ఇప్పుడు నేను దొంగచాటుగా వేషం వేసుకుని ఇంకొక చోటుకి వెళ్ళి చేసేవచ్చు, ఇంకో ప్రాంతానికి వెళ్ళి చేసేవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దాని నుంచే కదా నువ్వు విమోచించా, దాని నుంచే కదా విడిపించా. మరలా కుక్క తన వాంతికి తిరగబడినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా మరలా 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 అక్కడికే వెళ్తున్నావంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ చేతులతో బైబిల్ మోస్తున్నావు, ఈ చేతులతో మళ్ళీ ఆ జోదం పట్టుకోవచ్చా? ఈ చేతులతో బైబిల్ పట్టుకో, నువ్వు మళ్ళీ పేక మొక్క పట్టుకోవచ్చా? జోదం ముట్టుకోవచ్చా? లోక సంబంధమైన చెత్త చెదారాన్ని పట్టుకోవచ్చా? నో. ఎందుకు అని అంటే దాని నుంచి నేను ఏం చేశాడు? దేవుడు విమోచించాడు. ఏం చేశాడండి? విమోచించాడు. ఆయన రక్తాన్ని పెట్టి, ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు? ఆయన విమోచించాడు. విమోచించి మరలా నీ చేతికి పర్మిషన్ ఇచ్చాడండి. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరుంటారు? బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేహాన్ని దేవుడు విమోచించాడు కాబట్టి ఇక నుంచి మనం కాపాడుకోవాలి. ఏం చేయాలా? మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన అలవాట్లు, మనం మాట్లాడే విధానం, చూసే విధానం, మన మైండ్ ఆలోచించే విధానం, ఇవన్నీ ఏం చేయాలా? మార్చుకోవాలా. మార్చుకుంటే ఎవరి కొరకు ఉపయోగపడతావు? లేదా నీలో ఎంత యవ్వనమన్నా నువ్వు పని చేయవు. ఎందుకని గుట్కాలు వేసావు, పాన్లు వేసావు, చెడ్డ విషయాలు వేసావు. కొంతమందికి సినిమాలు తీసుకొచ్చి మైండ్లో పడేస్తారు. ఏం తీసుకొచ్చి? నేను సినిమా ఇంకా ఈ తప్పేం లేదన్న, మంచి సినిమాలు చూస్తాను నేను అంటాడు ఒక్కొక్కడు. ఏ సినిమాలు చూస్తాడంట? మంచి సినిమాలు కూడా ఉంటాయా? బురద నీటిలో మంచి నీళ్ళు కూడా ఉంటాయా? అప్పుడు అన్నప్పుడు నీకు బాటిల్లో తీసుకొచ్చి ఆ బురద నీళ్ళు వచ్చి బాటిల్లో పోసుకొచ్చి దీంట్లో మంచి నీళ్ళే తాగు అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? మీకు అర్థమైందా? నేను మంచి సినిమా అని ఎవడైనా అన్నాడు అనుకోండి, నేను ఇది చెప్తాను. బయట పందులు దుర్లేసిన వాటర్ ఉంది, అది పట్టుకొచ్చి నీ బాటిల్లో పోస్తా, దాంట్లోంచి క్లీన్ చేసి నువ్వు మంచినీళ్ళు తాగాల. తాగుతారా? దీనికి మాత్రం ఒప్పుకోరే. కానీ దాంట్లో అన్న మంచి తప్పేం లేదన్న, నేను చెడ్డ చూడనన్న, పైగా నేను అసలు నేను చూడడం మాత్రం చూస్తానన్నా, అనుసరించను. ఏం చేయడంట? అనుసరించడంట. చూడమని చెప్పాడా? నీ కళ్ళతో అడ్డమైన చూడొద్దని చెప్పాడా? లేదు దేవుడు చెప్పాడా? గట్టిగా చెప్పండి. చెప్పాడు కదా. మహాత్మా గాంధీ గారు కూడా అదే రాశాడు కదా. ఎందుకు రాశాడు అని అంటే బైబిల్ నుంచే రాశాడు ఆయన. యెషయా గ్రంథంలో ఉంది, చెడ్డ విషయాలు చూడకుండా నీ కన్నులు త్రిప్పివేయము అని ఉంది. దాన్ని పట్టుకుని, బైబిల్ని పట్టుకునే మహాత్మా గాంధీ గారు చెడు చూడకం, 3 కోతులు ఉంటాయి కదా, మనకు బాగా తెలుసు. ఏంటి? నోరు మూసుకున్న కోతి, చెవులు మూసుకున్న కోతి, కళ్ళు మూసుకున్న కోతి. ఈ 3 కోతుల్లాగా నువ్వు ఉండాలా. అంటే అర్థం ఏంటి? చెడు చూడకో, చెడు మాట్లాడకో, అంతేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు చెడు చూడకో అంటే ఇది చెడు కాదా? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఇప్పుడు మంచి సినిమా చూస్తా, యేసుప్రభు సినిమాలు చూడు, అది నీకు నచ్చదుగా. మీలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ ఎంతమంది చూశారు? అసలు తెలీదు అన్న, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ అంటే ఏంటి? పెద్ద ఫేమస్ మూవీ, అది తెలియదు చాలామందికి. ఇప్పుడు నేను ఇంకో సినిమా పేరు చెప్పానని మీ అందరూ తెలుసు అంటారు. నిజా కాదా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఒక్కడ మొహంలో కూడా ఉందన్నా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మూవీ పేరు చెప్పాను అనుకోండి, నాకు చెప్పడం ఇష్టం లేదు, నేను చెప్పాను అనుకోండి, వెంటనే మీ అందరూ మొహాలు వెలిగిపోతాయి. ఎందుకని మీ అందరూ తెలుసు అది. అంటే మంచి మూవీలు అన్నప్పుడు అంటే యేసుప్రభు మంచి మూవీలు కాదు. ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ మూవీస్ అని యూట్యూబ్లో కొట్టిన మొహమేనా? కొట్టంగా లాస్ట్ వీక్ సీరియల్ చూపించు ప్రభు, ఇది కొట్టావు, సాంగ్స్ కొట్టావు, పోయిన మ్యాచ్ కొట్టావు, పోయిన పరిస్థితులన్నీ కొట్టావు. కానీ యేసుప్రభు పాటలు కొట్టవే, యేసుప్రభు సినిమాలు కొట్టవే, యేసుప్రభు క్లిప్పింగ్స్ కొట్టవే, యేసుప్రభు షార్ట్ వీడియోలు కొట్టవే. అవి మనకి ఇష్టం లేదు. మన మందిరంలో వినడమే ఎక్కువ అనుకుంటారు కొంతమంది. నిజమే కదా? కొంతమంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటును కూడా వారాంతాలు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దేవునికి సంబంధించిన వాక్యాలు కానీ పాటలు కానీ పొరపాటును కూడా వినరో, చూడరో, వాటిని మైండ్లో కూడా. అందుకే వారం అంతా పనికిమాలి పనులు, ఆదివారం బుధవారం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ఇటు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ప్రభువా సినిమా చూపయ్యా, ఈ దిక్కుమల్లి పాట పాడతారు. నిజం చెప్తున్నా, నిజమా కాదా? బూతులు మాట్లాడతావు, సినిమాలు చూస్తావు, అడ్డమైన పనులు చేస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మోకరించి పరిశుద్ధమైన పాటలు పాడతావు. ఎంతవరకు కరెక్ట్ అది?
ఈ దేహం ఎవరికి ఆలయం? ఎవరి ఆలయం? ఈ రోజున చాలా మంది యవ్వనులు పాడైపోవడానికి కారణం ఇదే, దీంట్లో సందేహం లేదు. అందుకే చెప్తున్నా, యవ్వన కాలంలో ఆ యవ్వనులు అమాలేకీలు పారిపోవడానికి కారణం ఏంటంటే తాగి తాగి బలహీనులైపోయారు. నువ్వు పనికి మాలిన విషయాలు చూసి చేసి ఆత్మీయంగా బలహీనురాలుగా మారిపోయావు. ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు పోరాడగలవా? పోరాడే శక్తి ఎందుకు రావట్లా అని అంటే నువ్వు ఆల్రెడీ పనికి మాలిన పనులు చేసి బలహీనమైపోయావు. యవ్వనురాలువే, యవ్వనుడివే, శరీరంలో శక్తి ఉంది, కానీ ఆత్మలో ఏం కోల్పోయావు? శక్తిని కోల్పోయావు. ఏం కోల్పోయావు? శక్తిని కోల్పోయావు. చెయ్యకూడని విషయాలు చేసావు, చూడకూడని విషయాలు చూసావు, మాట్లాడకూడని విషయాలు మాట్లాడావు. బాగా ఆలోచించండి, మాట్లాడకూడదని నీకు తెలీదా? తెలుసు కదా, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు, ఇవి సరసోక్తులు నేను మాట్లాడకూడదు, ఇవి బూతులు నేను నీకు తెలీదా? తెలుసు. తెలిసినా సరసోక్తులు మాట్లాడే ఎప్పుడైనా కొన్ని సందర్భాలు ఫంక్షన్స్లో ఉన్నప్పుడు, మీకు కావాల్సిన దగ్గర బంధువులు వచ్చినప్పుడు వెటకారపు మాటలు, వేళాకాలపు మాటలు అవసరమా? బైబిల్లో ఉంది, మాట్లాడకూడదు. ఏం చేయకూడదు? అవసరమైన చోట మాట్లాడరు వీళ్ళు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో సరసాలు మాట్లాడుకోవచ్చు, అక్కడ మాట్లాడరు అసలు. భార్యతో ఎప్పుడైనా సరదా సన్నివేశాలు సరదాగా మాట్లాడిన సందర్భాలు ఉండవు. ఎప్పుడు వీడు మాడు మొహం వేసుకుని ఉంటాడు అక్కడ. మామూలు కొంతమంది అంటే అక్కడ మాట్లాడాలా. నువ్వు ఎక్కడ సరదాగా ఉండాలా అక్కడ ఉండాలా, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలా. నేను చెప్పేది ఎవరిని గురించి తెలుసా? పెళ్ళి అయిపోయి తాళి కట్టిన భర్తతో, భార్యతో, బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో కాదు. కొంతమంది ఉంటారు, బాయ్ ఫ్రెండ్, నీ దిక్కుమాలి బాయ్ ఫ్రెండ్స్ నరకానికి వెళ్ళిపోతావు మొహం లేకుండా చెప్తున్నా. నిజమే. మందిరానికి వచ్చావు, దేవుడు అంటాడు, మందిరానికి వచ్చావు ముసుగేసుకున్నావు, సైతాన్ని పిలవ నువ్వు అని అంటాడు దేవుడు. అంటాడండ. ఎందుకని? కోపం వస్తుందండి ఆయనకి. వస్తారాదా? ఎందుకని? ఈ దేహం ఎవరి ఆలయం? కానీ చాలామంది ఎవరు దేవుని కొరకు. అందుకే చూడండి, చాలామంది ఈ రోజును నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు తెలుసా? పోరాడే ఆ శక్తిని కోల్పోతున్నారు. ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పరిశుద్ధంగా ఉండు, స్ట్రెంగ్త్ వస్తుంది. సమస్యలో కూడా నిలబడగలిగే మానసిక సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నీ ఆత్మకు నువ్వు ఆహారాన్ని అందించినప్పుడు. నువ్వు పనికిమాలిన పనులు చేయకుండా యవ్వన కాలంలో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఏ సమస్యను ఎదురొడ్డగలిగే గుండె నిబ్బరాన్ని ఎవరిస్తారు? ఆ నిబ్బరం నీకు రావట్లేదంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు శారీరకంగా బలపడుతున్నావు, ఆత్మీయంగా ఏమైపోతున్నావు అంతే. ఆత్మను బలపరచట్లే. ఆత్మను బలపరిచే కార్యాలు నీ ద్వారా జరగట్లే. మాట్లాడకూడని మాటలు, చూడకూడని దృశ్యాలు, చెయ్యకూడని పనులు, చెయ్యకూడని ఆలోచనలు నీలో ఉంటే ఈ రాత్రైనా ఏం చేయాలా? తీసివేయాలి. ఏంటమ్మా? ఏం చేయాలా? తీసివేయడమే దేవుని చిత్తం. ఇంకా అవే చేసావా, నిన్ను తప్పించడం ఆయన వల్ల కాదు. ఎందుకంటే వదిలేస్తాడు నిన్ను. నీ చెయ్యి ఒక్కసారి గనక ఆయన వదిలేశాడా కుక్క బతికైపోద్ది. గుర్తుపెట్టుకో, ఆయన చేతిలో మనం ఉన్నంతసేపు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన పట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, చిన్న పిల్లలు మనం తీసుకెళ్తూ ఉంటాం, ఒక మంచి ఎక్కడికో ఈవెంట్కో వస్తాం, బయట ఎక్కడికి వెళ్తాం కదండి, కొన్ని సందర్భాలు బయటకు పార్క్ అని అలా వెళ్తాం. వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేస్తారా? ఏం చేస్తారు? పెద్దవాళ్ళే ఏం చేస్తారండి? చేయబట్టుకోండి. ఎందుకు అనంటే ఈయన వదిలేస్తే తెలియదు కదా, వాడికి వెళ్ళిపోతాడేమో అని భయం. కానీ వాడు సురక్షితంగా ఉండాలి అని అంటే ఆ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలా? అదే ఇప్పుడు మన చేతులు ఎవరి చేతిలో ఉండాలా? ఆయన చేతిలో ఉంటే మన సురక్షిత. నువ్వు ఒకవేళ పొరపాటునట్టు వెళ్దామన్నా అలా లాగుతాడు ఆయన. కొన్ని సందర్భాలు పొరపాటు పనులకి వెళుతున్నా మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తుందో తెలుసా? ఆయన లాగుతాడు, చేయి పట్టుకొని. ఏం చేస్తారండి? చేపట్టుకు లాగుతాడు. ఇప్పుడు గనక ఆయనకి ఒళ్ళు మండి ఒక్కసారి ఆ చెయ్యి అలా వదిలాడా, నువ్వెక్కడికి పోయినా పట్టించుకోవడం ఇంకా. అందుకే నువ్వు కొన్నిసార్లు పొరపాటు చేస్తున్న దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు తెలుసా? వదిలేసాడేమో దేవుడు. ఎందుకు నువ్వు నిరాశలోకి వెళ్ళిపోతున్నావు తెలుసు? నీ చెయ్యి వదిలేసాడు, నీకు ఆలోచన ఇవ్వట్లా, మానసిక నిబ్బరాన్ని ఇవ్వాలి అని అంటే నిన్ను దేవుడు గద్దించాలా, నీతో మాట్లాడుతూ ఉండాలా, నిన్ను హెచ్చరించాలా, సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా. అలా ఉంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నట్టు? మీకు కూడా తెలుసా, గద్దించే వాళ్ళు ఉంటే అది నీకు ఆశీర్వాదం.
ఒక్కసారి కనుక ఆయన వదిలేశాడా కుక్క బ్రతికి అయిపోద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే మన యవ్వనాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధంగా ఏం చేయాలా? ఎలా కాపాడుకోవాలా? పరిశుద్ధంగా. ఆ యవ్వన కాలంలో ఏ పోరాటానికైనా సిద్ధపడగలిగే ఆ సామర్థ్యం ఎప్పుడు వస్తుంది నీకు అని అంటే, నీ దేహాన్ని కాపాడుకున్నప్పుడు. ఏం చేసినప్పుడు? వీళ్ళు వచ్చింది యుద్ధానికే తీసుకెళ్లారు, కానీ మందు పోయడం వల్ల బలహీనులైపోయారు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నీ ఆలయములో, ఈ దేవుని ఆలయంలో నువ్వు ఏం వెయ్యడం వల్ల నువ్వు ఆత్మీయంగా బలహీనపడిపోయావు నాకు తెలీదు. అందుకే యుద్ధం చేయలేకపోతున్నావు, కష్టాన్ని తట్టుకోలేకపోతున్నావు, సమస్యను తట్టుకోలేకపోతున్నావు, శ్రమను ఎదిరించలేకపోతున్నావు. కొంత సమస్య వచ్చినా చచ్చిపోవాలనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, నీకు ఆత్మీయ సామర్థ్యం ఇంకా లేదు. ఎందుకంటే అది చేతులారా నువ్వే పాడు చేసుకున్నావు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు యుద్ధాన్ని చేయలేకపోయారు. ఎన్ని వేల మంది వచ్చారు, ఆఫ్టర్ ఆల్ 400 మంది ముందు నిలబడలేకపోయారు. అంటే ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉంది ఇప్పుడు? స్ట్రెంత్ పరంగా ఎవరు ఎక్కువ? సంఖ్య పరంగా అమాలేకీలు ఎక్కువ. కానీ వాళ్ళ ఏం లేదండి, శక్తి లేదు. అందుకే చూడండి, చిన్న చిన్న విషయాలకే డబ్బాలు పట్టుకు తిరగడం, చిన్న చిన్న విషయాలకే ఉరితాళ్ళు పట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే బ్లేడులు తెచ్చుకోవడం, చిన్న చిన్న విషయాలకే స్లీపింగ్స్ తెచ్చుకోవడం, చిన్న చిన్న విషయాలకే గోదావరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏ లక్షణాలు అనుకుంటున్నారు? బలహీనుల. ఎందుకు బలహీనం అంటే, నువ్వు చేసిన పనికి మాలిన పనులే నిన్ను బలహీనపరిచాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.